సూర్యలంక బీచ్ వద్ద పార్కింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు దోపిడీకి పాల్పడుతున్నారు. బీచ్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే రోడ్డుకు అడ్డుగా తాడు కట్టి భక్తుల నుంచి పార్కింగ్ ఫీజు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక బీచ్ కు సముద్ర స్నానానికి వస్తున్న భక్తులను అడ్డగించి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల అక్రమ టోల్ ఫీజు వసూలుపై పోలీసులు పట్టించుకోవడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ దగ్గర ప్రైవేట్ వ్యక్తులు టోల్ ఫీజు వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయనగర బాపట్ల జిల్లాలోని బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక సముద్ర తీరం వద్ద పర్యాటకుల నుంచి కానీ భక్తుల నుంచి కానీ స్థానికులు ప్రైవేట్ వ్యక్తులు చేసే దోపిడీ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది సముద్ర స్నానం చేసేందుకు ఈ రోజు సూర్యలంక రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చే వారి వాహనాలను ఒక్కొక్క వాహనానికి 50 రూపాయలు అనాధికారికంగా వసూలు చేసి అక్కడ ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసేవారు ఎవరు, ఎందుకు వసూలు చేస్తున్నారు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. సూర్యలంక బీచ్ కి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల ముందుగానే రోడ్లకి తాడులు అడ్డుకట్టి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిపై కూడా అధికారులు ఎవరూ కూడా స్పందించకపోవడం, బీచ్ కి వచ్చే సామాన్య భక్తులు పేదలైన వారు కూడా వాహనాలకు డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే సూర్యలంక బీచ్ కి సంబంధించి సముద్రంలోకి వచ్చే వారి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 20 రూపాయలు వసూలు చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యే ఒక అధికారుల సమావేశంలో కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రేపు జనవరి 1వ తేదీ నుంచి సముద్రంలోకి దిగాలంటే 20 రూపాయలు ఒక్కొక్కరు చెల్లించాలని ఒక ప్రతిపాదన పెట్టారు. దానిపై కూడా ఇప్పటికే పర్యాటకుల నుంచి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు నుంచి ఒక్కొక్క వాహనానికి 50 రూపాయలు వసూలు చేస్తున్నా కూడా అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఎవరూ పట్టించుకోకపోవడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు అనేది కూడా అక్కడ ఎవరు స్పష్టత లేకుండా ఉండటంతో కూడా ఎవరికి వారుగా తమకు సంబంధం లేదు, తమ శాఖ కాదనేది కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వ పెద్దలు స్పందించకపోతే ప్రభుత్వంకి పెద్ద ఎత్తున దీనిపై కూడా విమర్శలు ఆరోపణలు వచ్చే పరిస్థితి ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.